హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను చేసుకునే సోమవారం పూజ, అలాగే పొటల్స్ మసాలా కర్రీ కూడా చూపించబోతున్నాను. ఈవేళ సోమవారం కదండి, శివయ్యకి ఇలా సింపుల్గా నేను పువ్వులతో అలంకరించి బిల్వదళాలతో అర్చించుకున్నాను. మనము శివయ్య పూజకి ఎక్కువ ఖర్చు చేయవసరం లేదు. ఆయన తల మీద చెంబుడు నీళ్ళు, అలాగే ఒక బిల్వదళము వేస్తే సరిపోతుంది. ఆ బోలాశంకరుడు కరుణించి కటాక్షిస్తాడనడంలో సందేహమే లేదు. నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. స్వామివారి దగ్గర నాకు తెలిసిన స్తోత్రాలు చదువుకొని ప్రసాదం పెట్టి మంగళహారతి సమర్పించుకున్నానండి. ఒకసారి దేవతలందరూ కలిసి కైలాసానికి వెళ్ళి శివునితో ఇలా అన్నారట, నిన్ను ఎలా పూజిస్తే సంతోషిస్తావు? ఏదైనా మంత్రం ఉంటే చెప్పయ్యా అని దేవతలు శివుడిని అడిగారట. అప్పుడు శివుడు చెప్పిన మంత్రమే ఇది. నమఃశివాయ సాంబాయ సగనాయ అధిహేతవే రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణే సూర్యమూర్తయే అనే ఈ శ్లోకం చెప్పారని చెప్తారు. నేను ఇది ఒక బుక్లో చదివానండి, అదే మీకు అందిస్తున్నాను. ఇలా సింపుల్గా నా సోమవారం పూజని ముగించుకున్నానండి. ఆ శివయ్య చల్లని చూపులు, కరుణా కటాక్షాలు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు వంటలోకి వెళ్ళిపోదాం. పొటల్స్ మసాలా కర్రీ అండి. ఈ కూర రైస్లోకి, రోటీలోకి బాగుంటుందండి. దానికోసం నేను ఒక 1/2 కేజీ వరకు ఉంటాయండి ఈ పొటల్స్ని తీసుకున్నాను. ఈ పొటల్స్ని ముందుగా శుభ్రంగా కడుక్కొని ఇలా గుత్తొంకాయకి కోసినట్టు ఇలా కోసుకున్నానండి. అలాగే వాటితో పాటు నేను కొన్ని వంకాయలు కూడా తీసుకున్నానండి. ఆ కొన్ని నా దగ్గర ఉండేవి, అలా వేస్ట్ అయిపోతాయని నేను ఈ కూరలో వేశాను. కానీ చాలా బాగుందండి ఆ కాంబినేషను. పొటల్స్ ఈ వంకాయ మసాలా కర్రీ సూపర్గా ఉంది. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని, కడాయి వేడైన తర్వాత ఒక 4 స్పూన్లు నూనె వేసుకున్నానండి. నూనె వేడెక్కిన తర్వాత ఈ కట్ చేసుకున్న పొటల్స్ని అందులో వేసుకున్నాను. ఆ పొటల్స్ మగ్గడానికి కొంచెం 1 స్పూన్ ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు ఆ పొటల్స్లోకి కూడా పట్టుకొని కూర చాలా రుచిగా ఉంటుంది, అలాగే తొందరగా మగ్గిపోతుంది కూడా. అలా ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్నాను. తర్వాత ఈ వంకాయలు కూడా వేసానండి. వంకాయలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపి ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మూత పెట్టి ఆ వంకాయలు పొటల్స్ మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు వంకాయలు పొటల్స్ మగ్గేలోగా మనము మసాలా తయారు చేసుకుందామండి. ఆ మసాలా కోసం 2 ఉల్లిపాయలని తీసుకొని ఇలా కట్ చేసి మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న, ఇది నా దగ్గర పచ్చి కొబ్బరి ఉండండి, పచ్చి కొబ్బరి వేసాను. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం జీడిపప్పు, 2 టమాటాలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా రుచి చాలా బాగుంటుందండి. చిన్న పులుపు వచ్చి కూర అన్నంలో కలుపుకున్న, రోటితో తిన్నా చాలా బాగుంటుంది. చిన్న పులుపు వస్తుంది, ఎక్కువ పులుపుగా కాకుండా బాగుంటుంది. టమాటా తప్పకుండా వేయండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోవాలి. గొండి మెత్తగా పేస్ట్లా తయారు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ఉన్న వాటి కోసం చూద్దాం. బాగా మగ్గిపోయాయండి. ఇలా ఒక గిన్నెలోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. ముందే వంకాయలు తీసానండి, ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. వంకాయలు వేరే దాంట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు అదే గిన్నెలో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ రుబ్బు పెట్టుకున్న ఈ ఉల్లిపాయ, టమాటా, కొబ్బరి, జీడిపప్పు పేస్ట్ని అందులో వేసుకోవాలి. ఆ పేస్ట్లో 1 స్పూను అల్లం వెల్లుల్లి ముద్దని వేసుకోవాలి. వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకొని నూనెలో వేయించుకోవాలి ఈ పేస్ట్ అన్నిటి కలిపి. ఆ పేస్ట్ కొంచెం వేగిన తర్వాత దాంట్లో ఒక 4 పచ్చిమిర్చి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలండి. ఇవి కూడా ఈ మసాలాలో చాలా బాగుంటుంది ఉడికి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. కరివేపాకు కూడా ఇప్పుడే వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కూరకు సరిపడా ఉప్పు ఈ మసాలాలోనే వేసుకోవాలండి. చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే మనము పొటల్స్ వంకాయ మగ్గబెట్టేటప్పుడు కొంచెం వేసుకున్నాం కదా, అది చూసుకొని ఇప్పుడు దీంట్లో ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి.
వేసుకొని అన్నీ కలిసేటట్టు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్ల గరం మసాలా పొడిని వేసుకోవాలి. ఇప్పుడు కూరకు కావాల్సినవన్నీ ఈ మసాలాలో పడిపోయాయండి. ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకొని ఆ మసాలా చక్కగా ఆయిల్లో మగ్గేటట్టు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు, ఇలా దగ్గరగా అయిపోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి. చూడండి ఇప్పుడు ఎంత దగ్గరగా ముద్దలో ఉన్న వాటర్ అంతా పోయింది, పచ్చివాసన అంతా కూడా పోయిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండగా మగ్గించుకున్న ఆ వంకాయలు పొటల్స్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ మసాలా అంతా ఈ వంకాయలకి పొటల్స్కి పట్టేటట్టు. ఇప్పుడు ఇలాగ మీకు డ్రైగా కావాలనుకుంటే కూరని ఇలాగే స్టవ్ ఆఫ్ చేసి మీరు దించుకోవచ్చు. లేదు గ్రేవీగా కావాలి అని అనుకుంటే ఒక చిన్న గ్లాస్తో నీళ్ళు పోసుకోవాలి. కూర అంతా మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని అలా బాగా ఉడికించుకోవాలి. బాగా ఉడికించుకొని కూర దగ్గర అయ్యేంత వరకు ఒకసారి బాగా కలుపుకుంటే కూర రెడీ అండి. ఎంతో రుచిగా ఉంది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.